ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి పోస్టులను పెంచాలని మోతీలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో మోతీలాల్ను పరామర్శించడానికి ఎన్ఎస్సీఐ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వెళ్లి అతనితో చర్చలు జరిపారు. కానీ అతని డిమాండ్లపై ప్రకటన చేసే వరకు దీక్ష విరమించేది లేదని మోతీలాల్ స్పష్టం చేసి దీక్షను కొనసాగించారు. ఇక ఇదే అంశంపై ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తో మా సీనియర్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ చేపట్టిన నిరాహార దీక్ష ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా అతనితో చర్చలు జరపడానికి కూడా ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా రాత్రి వెళ్ళి 2 గంటలు కూడా చర్చలు జరిపిన పరిస్థితి. అసలు ప్రధాన డిమాండ్, అతను చేసిన డిమాండ్ ఏంటి, బల్మూరి వెంకట్ అతనితో మాట్లాడిన అంశాలు ఏంటి అనేది మనతో మాట్లాడడానికి వెంకట్ ఉన్నారు. చెప్పండి, మీరు ప్రధానంగా రాత్రి మోతీలాల్ దగ్గరికి వెళ్ళారు. అసలు అతని డిమాండ్స్ ఏంటి, అసలు మీరు ఏం మాట్లాడారు అతనితో? ఒకటి, ఈ ప్రజాప్రభుత్వంలో ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు నేరుగా వెళ్ళి వారి దగ్గర తెలుసుకుంటామని చెప్పి ప్రభుత్వంలోకి రాకముందు చాలా స్పష్టంగా ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక నిరుద్యోగి పాపం మా సోదరుడు మోతీలాల్ నాయక్ ఏదైతే దీక్ష చేపట్టి తన ప్రాణాలపైకి తెచ్చుకొని కొంతమంది వ్యక్తులు ఏదైతే పాపం ఆ వ్యక్తి మోతీలాల్ నాయక్ ఆలోచనలు కరెక్ట్ ఉన్నా దాన్ని మిస్లీడ్ చేసి రాజకీయ లబ్ధి పొందుదామని కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తే ఏదైతే ప్రభుత్వం తరఫున నేను కూడా ఆ ఉద్యమ సమయంలో అదేవిధంగా ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను కాబట్టి ఇవన్నీ పోరాటాలు కలిసి చేసినాం కాబట్టి మోతీలాల్ దగ్గరికి వెళ్ళి ఏవైతే సమస్యలు అనేవి లేవనెత్తినాయి, డిఎస్సి కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు, పోస్ట్పోన్మెంట్ కానీ ఇవన్నీ సమస్యలపైన ప్రభుత్వాన్ని ఆల్రెడీ ఆలోచిస్తుంది. ఇది ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఇది ప్రజాప్రభుత్వం. ఈ సమస్యల్ని ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఏదైతే లీగల్ కేసు చిక్కుముళ్ళు కాకుండా విద్యార్థులకు ఏదైతే నష్టం జరగకుండా పరిష్కరిస్తారో అని చెప్పి మోతీలాల్ నాయక్ చెప్పడం జరిగింది. కానీ అక్కడ కొన్ని శక్తులు ఏవైతే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ శక్తులు హరీష్ రావు ఎవరైతే ఉన్నారో ఉద్దేశపూర్వకంగా ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా ప్రేరేపిత మాటలు మాట్లాడి ఆ రోజు ఏదైతే యువకుల ప్రాణాలని ఏదైతే పొట్టన పెట్టుకున్న తన్నీరు హరీష్ రావు మళ్ళీ ఈరోజు దాన్నే ఈ ప్రభుత్వాన్ని సాఫీగా నడవనీయకుండా ఏదైతే రైతులకు ఏకకాలంలో ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తే ఆయన ఉద్యోగాన్ని ఏదైతే సంబంధించి రాజీనామా చేయాలి కాబట్టి ఆయన చేసిన ఛాలెంజ్ దానికి ఆ ఇష్యూని మిస్లీడ్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి పాపం మా యువకులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ని పక్కాగా అమలు చేస్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఈ గ్రూప్ 2 అంశం కావచ్చు, డిఎస్సికి సంబంధించిన ఇతర పోస్టులు కూడా అంటే మెరిట్గా అంటే ఎక్కువ చేపడతారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో చేపట్టని ఏదైతే ఈ పోస్టులన్నీ కూడా చేపడతామని కూడా హామీ ఇచ్చారు. కానీ జాబ్ క్యాలెండర్ ఇంతవరకు స్పష్టమైన హామీ లేదు. అదే డిమాండ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా అతనికి. అంటే మీరు ప్రభుత్వం తరపున వెళ్ళారు, మీరు అతనికి ఏం చెప్పారు, అతను దానికి సాటిస్ఫై అయ్యిందా, అసలు ఏం జరుగుతుంది అసలు? మీరంటారు జాబ్ క్యాలెండర్ ప్రధానమైన డిమాండ్ అని. 100% జాబ్ క్యాలెండరే ముఖ్యమనే దాంతో మేము కూడా ఉన్నాం. 100% 15 రోజుల్లో ప్రకటిస్తామన్నాం. కానీ ఆడ కొంతమంది వ్యక్తులు నిన్న చేరి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మాకు జాబ్ క్యాలెండర్ వద్దు, మేము జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తలేము, ఉద్యోగాలన్నీ ఇప్పుడే నింపేశారని నెక్స్ట్ వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా పర్లేదని కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ బీజేపీ వ్యక్తులు అసొంటి ఇష్యూని డైవర్ట్ చేస్తారు. 100% జాబ్ క్యాలెండర్కి మేము కట్టుబడి ఉన్నాము. తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తాము. ప్రతి ఏడాది ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా మేము భర్తీ చేస్తాము. ఎక్కడన్నా ఆలస్యమే ఏజ్ రిలాక్సేషన్ అవసరం ఉంటే ఆ దిశగా కూడా ప్రభుత్వం సంబంధించిన డెసిషన్ తీసుకుంటుంది. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాము. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో, అవి లీగల్ కోర్టు కేసు చిక్కుముడ్లలో ఉన్నాయో అవన్నిటిని కూడా తీసి సరైన సమయంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి యువకులకి ఉద్యోగాలు ఇవ్వడము కాంగ్రెస్ పార్టీ ప్రథమ ప్రాధాన్యము. అదే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పనిచేస్తారు. మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఇటు జాబ్ క్యాలెండర్ కావచ్చు, అదేవిధంగా ఇటు ఏడబ్ల్యూ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఇతర ఉద్యోగాలు అన్నీ ఖచ్చితంగా చేపట్టి తీరుతాం, నిరుద్యోగులకు న్యాయం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడవద్దు. ఖచ్చితంగా ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలు నడిపిస్తున్న కుట్రలో భాగం అంటూ కూడా ఎమ్మెల్సీ అదేవిధంగా ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ చెప్తున్నారు.